ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. దేవి నవరాత్రుల్లో 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం దర్శిస్తున్న రూపం గాయత్రీదేవి. ముక్తా విద్రుమ హేమనీల ధవళా ఛాయైర్ముఖే స్త్రీక్షణైః యుక్తామిందుని బద్ధరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కసాశుభ్రం కపాలాం గదాం శంఖం చక్రం మందారవిందయుగళం హస్తైర్వహంత్రీం భజే. మూడవ రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువ స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. గాయత్రీదేవి అవతార అంతరార్థం, పరమార్థం గురించి తెలుసుకుందాం. గాయత్రీదేవి హిరణ్య గర్భ విద్యను అనుసరించి వేదశాస్త్రములు సకల జగత్ సృష్టికి సూర్యుడే ఆధారం. సూర్యమండలం ఆగ్నేయమున ఉంది కావున దీనిని హిరణ్మయము అని అంటారు. ఈ హిరణ్మయ మండల కేంద్రమున సూర్యరూపుడైన పరబ్రహ్మతత్వము ప్రతిష్ఠించబడింది కావున బ్రహ్మను హిరణ్య గర్భుడు అంటారు. ఈ సూర్య భగవానుని శక్తే అతని కాంతి అయిన గాయత్రి. ఈమెకు మరో పేరు సావిత్రి. సావిత్రి అనగా సవిత, ఇయం అని వ్యుత్పత్తి అర్థాలున్నాయి. సవిత అనగా సూర్యుడు. సూర్యకాంతి, సూర్య తేజస్సే సావిత్రి. సూర్యశక్తిని తార, గాయత్రి, సావిత్రి అని అంటారు. సూర్య భగవానుడు బృహతి అను మహావిశ్వగోళ మధ్య భాగంలో స్థిరంగా ఉంటూ లోకాన్ని ప్రకాశింపచేస్తాడు. పంచముఖములతో పద్మాసీన అయిన ఆ గాయత్రీమాత అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. ఆ జగన్మాత రేపు అన్నపూర్ణ తల్లి అయితే ఈవేళ మనకి దాహం చేసడానికి గంగా భవాని గాయత్రి, కాళీలక్ష్మి సరస్వతి, రాజేశ్వరి, బాల, శ్యామల, అన్నపూర్ణ, జంటాదక ఈ అద్భుతాశక్తికి వికాలాయో జపే విద్వం సంతవిద్యన్వయ. నేను చెప్పింది కాదు, అమ్మవారు చెప్పింది. 3 సంజులు ఓం భూర్భువ స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ గోవిందా. గోవిందా. మధ్యాహ్నం ఏ తెల్లనండి గంగా. సంధ్య సమయం ఏ తెల్లండి ఖాళీ. అంటే గంగా భవన్ గాయత్రి చెప్పాను. ఆ గాయత్రి అవతారంలో జగన్మాత రాక్షసుల కోసం తాను ఆడుతూ అందరూ సుఖంగా ఉండాలని ఒక్కో అడుగు వేస్తూ అమ్మవారు అడుగు అడుగులో వస్తుంది. ఆ వచ్చే సమయంలో
అమ్మా అమ్మా రాయి బద్దకాలి బగి యోలాంబుకు వేస్తుంది త్రిపుర సువాసుర దేదీప్య మనోజర లక్షపత్ని జనని దాక్షాయిని వల్లభి సింధూపురి ప్రజావత ప్రజావత భగవతి భారతి ఈ పరమేశ్వరి అన్నపూర్ణ గాయత్రి తల్లి ఈ ఆంధ్రాశక్తికి గాయత్రి మాతకి